సార్ సినిమా ఎలా ఉంది సార్? వండర్ఫుల్ అండి. డైరెక్షన్ సూపర్ ఉంది, చాలా చక్కగా నటించారు. భరతనాట్యం అంటే జీవితాన్ని ఏ విధంగా పుట్టిన నుంచి వరకు మరణించే వరకు ఏ విధంగా భరతనాట్యం చేపిస్తుంది, ఆ భరతనాట్యం పేరుకు తగ్గ కథను ఎంచుకొని ఆ విధంగా డైరెక్షన్ చేశారు. బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. కొత్తగా వచ్చిన కుర్రోడైనా కూడా బాగా చేశాడు అబ్బాయి. వండర్ఫుల్. హాయ్ బ్రదర్, ఇప్పుడే భరతనాట్యం అనే సినిమా చూసారు. చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ అనమాట. అసలు నిజంగా హీరో గారి యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. అలాగే అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా విలన్గా ఒక విలన్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో అలా ఉంటూ నిజంగా ఆ క్యారెక్టర్కి అయితే 100-200% న్యాయం చేశాడు. వండర్ఫుల్ సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. భరతనాట్యం అనే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సాంగ్స్ కానీ అల్టిమేటెడ్ భయ్యా. ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నిజంగా చాలా తక్కువ వస్తాయి. అలాగే హీరో కొత్తవాడైనా కూడా ఎంత చక్కగా యాక్ట్ చేశాడంటే అల్టిమేట్ యాక్టింగ్ భయ్యా. మనోడికి బ్రైట్ ఫ్యూచర్ అంటారు కదా, అంతకు మించి ఉందన్నమాట. తెలుగు ఇండస్ట్రీలో మరో హీరో వచ్చేసాడు. సూపర్ భయ్యా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఇస్ ద బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం భరతనాట్యం అనమాట. తప్పకుండా చూడండి. ఇంత ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నేను భరతనాట్యం సినిమా ఏదో అనుకుని వెళ్తారు చాలామంది కూడా. భరతనాట్యం అంటే మీరు ఊహించిన తీరులో ఉంటుంది భయ్యా. సినిమా మాత్రం 100-200% అయితే మీరు సాటిస్ఫాక్షన్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ అసలు ఎంజాయ్మెంట్తో వస్తాం అనమాట. అలా ఉంటుంది అనమాట సినిమా. భరతనాట్యం అంటే ఏదో అనుకుంటారేమో కానీ అసలు ఇంత చక్కగా సినిమా మాత్రం చాలా రోజుల తర్వాత చూశాను. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమా ఎలా ఉందండి? హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా క్రైమ్ కామెడీ జానర్ అన్న. క్రైమ్ కామెడీ చేస్తారు. కామెడీ ఫుల్ ఉంటుంది. క్రైమ్ చేస్తారు మీకు కామెడీలో అయిపోతే అసలు నవ్వుకుంటూ ఉంటారు. పక్కా చూడాల్సిన సినిమా ఇది. కొంచెం డార్క్ కామెడీ అనమాట. అంతమే ఇలాంటి సినిమా చాలా తక్కువ. మనకి హిందీలో వచ్చేవి ఇంతకుముందు ఇలా మన ఇమ్రాన్ ఖాన్ మూవీ ఒకప్పట్లో ఉంది, సేమ్ అలా వైపు వచ్చింది. సో చూడాల్సిన మూవీ. డైరెక్టర్ ఆఫ్ దొరసాని కేవలం కేవీఆర్ మహేంద్ర గారి కోసం వచ్చాడు. సినిమా సూపర్. అదే డెబ్యూటెంట్ యాక్టర్ ఏలే సూర్యతేజ గారు. దాని పోస్టర్ పబ్లిసిటీ రిలీజ్ అయిన వాళ్ళ అబ్బాయి. సినిమా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్. క్రైమ్ కామెడీ స్టిల్ స్టార్ట్ టు ఎండ్ ఎంటైర్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది, మంచి కథలో వెళ్తుంది. అండ్ టు బీ కంటిన్యూడ్ ఇచ్చాడు ఎంట్రీ డైరెక్టర్ గారి లాస్ట్ షాట్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఏం సినిమా చూసారండి? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? దాని పార్ట్ 2 కూడా తొందరలో రాబోతుంది. వెళ్ళి థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. సూపర్ ఉంది మూవీ. మీకు ఇంత కూడా బోర్ అనిపించదు. సూపర్ ఉంది అసలు. క్రైమ్ కామెడీ అంటే క్రైమ్ కామెడీ. ఇది నిజమైన క్రైమ్ కామెడీ. ఇప్పుడే వెళ్ళి బుక్ మై షోలో టికెట్ బుక్ చేసి ఇప్పుడే వెళ్ళి చూడండి. సూపర్ ఉంది మూవీ. అన్న ఎలా ఉందన్న? సార్ ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? బాగానే ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. సార్ ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది సార్? హీరో గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కొత్త అయినా సరే బాగా చేశాడు. నా సినిమా ఎలా ఉందన్న? సూపర్ ఉర్రా మాస్ ఉంది. ర్యాంప్ ఉంది. వెళ్ళి చూడండి. ఇప్పుడు దాంట్లో ఉంటుంది క్రైమ్ కామెడీ. అసలు ఇరగా తీసే డెబ్యూ మూవీ అన్నారు కానీ సూపర్ ఉందన్న. సూపర్ అన్న సినిమా ఎలా ఉంది? నాకైతే చాలా నచ్చింది. నేను యూజువల్గా మూవీస్ కూడా చూడను, కానీ ఈ మూవీ నా ఫ్రెండ్ తీసుకొని వచ్చినారు. నాకైతే చాలా నచ్చింది మూవీ. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? అసలు సూపర్. నేను ఎవరు అనుకోలేదు. సినిమా ఎలా ఉంది సార్? సార్ సినిమా ఎలా ఉంది? బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? గ్రేట్. సార్ సినిమా ఎలా ఉంది? Yeah, it is super. Actually, crime and entertainment. This is the differently showing. Nobody can expecting what's going on next. It's amazing actually. The hero is done very experiencedly. అంటే చెప్పాలంటే నార్మల్గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే అలా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఫిఫ్త్ ఆర్ 10th ఫిలిం లైక్ దట్ ఈజ్ షోయింగ్ దట్. డైరెక్షన్ ఆల్సో సూపర్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్లీ షోయింగ్ సూపర్. థ్యాంక్ యూ. యా, ఆల్ ద బెస్ట్ టీమ్. సూపర్ మూవీ. హీరో యాక్టింగ్ సూపర్.
హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా ఉన్నది. హీరోయిన్ ఎలా వచ్చింది?